థైరాయిడ్ అనేది మనకి ఒక ఎండోక్రైన్ గ్లాండ్ మన నెక్ భాగంలో మెడ భాగంలో ఉంటుంది. సో దీనిలో వచ్చే క్యాన్సర్ని థైరాయిడ్ క్యాన్సర్ అంటాము. థైరాయిడ్ క్యాన్సర్ ఎక్కువగా మనకి ప్రజెంట్ అయ్యేది ఒక నెక్ స్వెల్లింగ్, మెడలో వాపు ఒక గడ్డలాగా ప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మెడ మధ్య భాగంలో రావచ్చు, లేదంటే మెడల పక్క భాగంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇనీషియల్లీ సిమ్టమ్స్ అంటూ ఏమి ఎక్కువ ఉండకపోవచ్చు, ఓన్లీ స్వెల్లింగ్ ఒకటే, ఒక లంప్ ఒకటే ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత కొంచెం ఎక్కువ కాలం అయినా, లేదంటే అది ఎక్కువ స్ప్రెడ్ అయిన కొద్దీ మింగడం ఇబ్బంది రావచ్చు, లేదంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది రావచ్చు, లేదంటే కొంతమందికి గొంతు బొంగురు పోయే అవకాశం ఉంటుంది. సో ఈ లక్షణాలతో మనకి థైరాయిడ్ క్యాన్సర్ అనేది ప్రజెంట్ అవుతుంది. ఒకవేళ క్యాన్సర్ మరీ స్ప్రెడ్ అయిపోతే కనుక అప్పుడే మనకి బోన్ పెయిన్స్తో కానీ, బోనీ స్వెల్లింగ్స్తో కానీ, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్రాక్చర్స్ కానీ ఇలాంటి వాటితో ప్రజెంట్ అవుతారు. సో థైరాయిడ్ అనేది చాలా కామన్గా మనం మిస్ఇంటర్ప్రిట్ ఎలా చేస్తామంటే, థైరాయిడ్ అంటే ఓన్లీ బ్లడ్ టెస్ట్ అనుకుంటారు. సో థైరాయిడ్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి బ్లడ్ రిలేటెడ్ అంటే హార్మోన్ లెవెల్స్ రిలేటెడ్, ఒకటి థైరాయిడ్ గ్లాండ్లో ప్రాపర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండడం. సో థైరాయిడ్ గ్లాండ్లో ప్రాపర్గా ప్రాబ్లమ్స్ ఎలా ప్రజెంట్ అవుతాయి అంటే ఏదైనా లంప్ లాగా, స్వెల్లింగ్ లాగా ప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ స్వెల్లింగ్ని మనం టెస్ట్ చేయడానికి మనం కామన్గా యూస్ చేసేది అల్ట్రాసౌండ్. సో అల్ట్రాసౌండ్ టెస్ట్ చేస్తేనే మనకి థైరాయిడ్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. సో ఏ గడ్డ ఎలాంటిది అనేది తెలుసుకోవడానికి కూడా మనకు అల్ట్రాసౌండ్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఒక గడ్డ మామూలు గడ్డనా, క్యాన్సర్ గడ్డనా, ఎలాంటి గడ్డ అని తెలియడానికి మనం ఇంకా చేసే టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ FNAC అంటే నీడిల్ టెస్ట్ చేసి చూస్తే దాన్ని బట్టి అది క్యాన్సరా కాదా అనేది కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. యూజువలీ ఈ 2 టెస్టులతోనే మనకి క్యాన్సరా కాదా తెలిసిపోతుంది. ఇంకా ఫర్దర్ ఇవాల్యుయేషన్ కోసం కొన్ని CT స్కాన్ కానీ, PET CT కానీ ఇవి చేస్తాం.